Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, గాంధీ యుగం సిరీస్ లో మనం 50 MCQ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎలాగ మనం లాజికల్ ట్రిక్ తో గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ సిరీస్ లో రెండు వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియోలో 15 MCQ విత్ ఆన్సర్స్, సెకండ్ వీడియోలో 16 MCQ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేశాను. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, లేదా ప్లేలిస్ట్ కి వెళ్ళి చూడండి. మొత్తం డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. ఈ రోజు మనం రిమైనింగ్ 20 క్వశ్చన్స్ విత్ డిఫరెంట్ లాజిక్స్ ఎలా గుర్తుపెట్టుకోలో డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ మూమెంట్ అంటే ఏంటి, ఫాస్ట్ అంటే ఏంటి, సత్యాగ్రహం అంటే ఏంటి, ఎప్పుడు అయ్యింది, సత్యాగ్రహాలు ఎన్ని అయ్యేవి, ఎక్కడ అయ్యేవి, ఇండియాలో ఎక్కడ అయింది, సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు అయింది, తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ చేశారు గాంధీ గారు, మూమెంట్స్ క్విట్ ఇండియా మూమెంట్ ఎక్కడ అయింది, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ధ్యానంగా వినండి. వినిన తర్వాత నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తో వాకింగ్ చేసేటప్పుడు, ఏదైనా ఈవినింగ్ అడ్డా పెట్టుకున్నప్పుడు డిస్కస్ చేయండి. అలాగైతే ఈ టాపిక్ అనేది మీకు కంట్రోల్ గా మొత్తం మీ మైండ్ లోనే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అట్లీస్ట్ 15 days కు 1 month కు ఒకసారి మీరు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి క్విజ్ పెట్టుకోండి. అలాగైతే మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. తర్వాత ఎగ్జామ్ లో మీరు రివిజన్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు, ట్రిక్ అర్థమైపోద్ది. వీడియో బంద్ చేయగానే 2 రోజులు 3 రోజులు గుర్తుంటుంది, అర్థమైపోతుంది. అలాగైతే ఏం లాభం లేదు. మీరు వీడియో చూసిన దీనికి ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ మీరు ఒకసారి ఆ నోట్స్ ని తిప్పి తిప్పి చూస్తే, ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుంటే కళాకాలం పర్మనెంట్ గా మీకు ఇది గుర్తుకుంటుంది. ఇది నా అడ్వైస్, సిన్సియర్ గా చెప్తున్నాను. నచ్చితే ఫాలో చేయండి, అదర్వైజ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ సిరీస్ లోకి మళ్ళీ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 32. వాట్ వాజ్ కాల్డ్ యాజ్ పోస్ట్ డేటెడ్ చెక్ బై మహాత్మా గాంధీజీ? ఆన్సర్ ఏమో క్రిప్స్ మిషన్. సో క్రిప్స్ మిషన్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్రిప్స్ మిషన్ అనగా ఏమిటి అని మీకు ఐడియా ఉంటే ఓకే, లేదంటే నేను డిస్క్రైబ్ చేస్తాను సింపుల్ గా. సార్ స్టాంఫర్డ్ క్రిప్స్ బ్రిటిష్ ఇండియా డెలిగేట్ ఇండియా వచ్చి కొన్ని ప్రపోజల్ ని తెచ్చారు. ఆ ప్రపోజల్స్ ఏంటంటే, వరల్డ్ వార్ 2 లో ఇండియన్ కోఆపరేషన్ కావాలి, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, ఇంకా చాలా 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీద ఇండియాకి ఏమంచి వచ్చి క్రిప్స్ మిషన్ అనేది ప్రొడ్యూస్ చేశారు అనమాట. దానికి కాంగ్రెస్ అండ్ గాంధీజీ గారు అపోజ్ చేశారు. దానికి ఏమన్నారు గాంధీజీ అంటే, పోస్ట్ డేటెడ్ చెక్ అంటే డేట్ అయిపోయిన తర్వాత చెక్ ఎలాగిస్తారో అలాంటి మిషన్ మీది మాకు అవసరం లేదని చెప్పి 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏమంచో స్టార్ట్ చేసేసారు. సో అప్పుడేమంచో గాంధీజీ అపోజ్ చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏమంచో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ క్రిప్స్ మిషన్. సో గుర్తు ఎలా పెట్టుకోవాలి, వాట్ వాజ్ కాల్డ్ యాజ్ పోస్ట్ డేటెడ్ చెక్. పోస్ట్ డేటెడ్ చెక్ అంటే డేట్ అయిపోయిన తర్వాత చెక్ ఇవ్వడం. అంటే పోలీసులు మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదా, ఏదైనా ఘటన అయిపోయిన తర్వాత లాస్ట్ కి పోలీసులు టీ టీ అని వస్తుంటారు అనమాట, హార్న్ వేసుకొని. లాస్ట్ కి పోలీసులు వస్తారనేసి కామెడీ కదా, మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి పోలీసులు వస్తారు హార్న్ కొట్టుకొని దొంగలు పారిపోవాలని. సో క్రిప్స్ మిషన్ అంటే కాప్స్ మిషన్ లాగా గుర్తుపెట్టుకుందాం. కాప్స్ మిషన్ అంటే పోలీసుల మిషన్ ఏంటి, అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి రావడం. అలాగే పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఏంటి, డేట్ అయిపోయిన తర్వాత చెక్ ఇవ్వడం. ఈ రెండుకి కోలిట్ చేసి ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, వేర్ వాజ్ గాంధీజీస్ థర్డ్ సత్యాగ్రహ ఇన్ ఇండియా? ఖేడా సత్యాగ్రహ ఇన్ 1918. సో సత్యాగ్రహ అంటే ఏంటి, ఫాస్ట్ అంటే ఏంటి, మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగైతే ఈ టాపిక్ మీద అన్ని క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు, కాకపోతే మీకు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ ఏమని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతాను, మీకు అర్థమవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ మూమెంట్, ఫాస్ట్, ఇంకోటి ఏంటి సత్యాగ్రహ. సత్య అంటే ట్రూత్, గ్రహ అంటే ఆగ్రహం, మతలబ్ సత్యంతోనే ఆగ్రహం చెందడం. ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం. మూమెంట్ అంటే ఒక మాస్ మూమెంట్, అంటే అన్నిటికీ బాయ్కాట్ చేసేయడం, దేశం మొత్తం జనాలను పోగేసుకొని ఒక పెద్ద మూమెంట్ లాగా. క్విట్ ఇండియా మూమెంట్, హిందూ ముస్లిం యూనిటీ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్, స్వరాజ్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఒక పెద్ద మాస్ అనమాట, జనాలు ఎక్కువ ఉంటారు ఇందులో, దానికి మూమెంట్ అంటారు. నెక్స్ట్ ఫాస్ట్ అంటే ఉపవాసం ఉండడం, తర్వాత సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఉపవాసం, మనం పూజలకు ఉపవాసం, ఇవన్నీ ఆకలి అంటే తినకుండా మనం ఒక ఏదో నిరాశగా ఒక మూల పడి ఉండి ఏదో చేయకుండా అంటే బాధ చెందుతూ ఒక బ్యాడ్ ఎక్స్ప్రెషన్, అంటే ఒక బాధతో ఎక్స్ప్రెస్ చేయడానికి ఫాస్ట్ అంటారు, ఉపవాసం చేయడానికి. ఓకే. నెక్స్ట్ సత్యాగ్రహ అంటే సత్యంతో పోరాడడం,
ఆగ్రహం చెందడం, సత్యంతో ట్రూత్ గురించి ఆగ్రహం చెందడం, ఇది కూడా సత్యాగ్రహ. ఎక్కడెక్కడ అయింది? చంపారణలో అయింది. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ గురించి సత్యాగ్రహ చేశారు. సత్యాగ్రహాలు పాస్ట్ ఉండొచ్చు, మూవ్మెంట్ లో పాస్ట్ ఉండొచ్చు. పాస్ట్ లో సత్యాగ్రహ అవ్వదు, పాస్ట్ లో ఏమంచో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద మూవ్మెంట్ అనుకోండి, ఇందులో మీరు ఫాస్టింగ్ చేయొచ్చు, సత్యాగ్రహ కూడా చేయొచ్చు. మూవ్మెంట్ అనేది పెద్దది, మాస్ లో అవుతుంది. ఫాస్ట్ అనేది ఉపవాసం, సత్యాగ్రహ అనేసి చిన్న చిన్న సత్యాగ్రహాలు కూడా మీరు ఫాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే అయితే కన్ఫ్యూజన్ అనేది దూరం అవుతుంది. లేదంటే చాలా మంది కన్ఫ్యూజన్, ఫాస్ట్ ఎప్పుడు అయింది, ఫస్ట్ ఫాస్ట్ ఏంటి, సెకండ్ ఫాస్ట్ ఏంటి, థర్డ్ ఫాస్ట్ ఏంటి, ఫస్ట్ మూమెంట్ ఏంటి, సెకండ్ మూమెంట్ అని టెన్షన్ పడుతుంటారు. మొత్తం ఇప్పుడు ట్రిక్లతో మొత్తం డిస్కస్ చేసేద్దాం, మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ నన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏ రూల్ ఇంప్లిమెంట్ చేసినా కోఆపరేట్ చేయకపోవడం, అంటే వాళ్ళకి బహిష్కరించడం. నన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1922లో నేషనల్ వైడ్ గా అయ్యింది, ఫస్ట్ నన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో నుంచి 1944 దాకా అయ్యింది. 1942లో క్రిప్స్ మిషన్ కూడా అయింది, వరల్డ్ వార్ 2 కూడా. క్లియర్. నెక్స్ట్ హిందూ ముస్లిం యూనిటీ మూవ్మెంట్ 1919 నుంచి 1924, దీనికి ఖిలాఫత్ మూవ్మెంట్ అని కూడా అంటారు. ఏమంటారు? ఖిలాఫత్ మూవ్మెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్వరాజ్ మూవ్మెంట్ అంటే స్వాతంత్రం కావాలి, స్వరాజ్ మూవ్మెంట్, ఇది కూడా నేషనల్ వైడ్ లో అయింది. సో ఈ మూవ్మెంట్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ట్రిక్ ఏంటి? నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్, నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్ అని గుర్తుపెట్టుకుంటే ఈ మూవ్మెంట్ లో ఏ క్వశ్చన్ పడినా ఈ డేట్స్ ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ సెకండ్ వీడియో చూడండి. ఇప్పుడు జస్ట్ మీరు మూవ్మెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్, నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్. నో అంటే నన్ కోఆపరేషన్ గుర్తుకొస్తుంది. క్విట్ అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్, అంటే క్విట్ ఇండియా అంటే తెలుగులో ఏంటి? దేశం వదిలి వెళ్ళిపో, భారత్ చూడో, భారత్ చూడో అని మీరు ఇందులో కూడా వినుంటారు. ఎగేన్స్ట్ అనగానే ఏంటి చూడండి, హిందూ ముస్లిం యూనిటీ మూవ్మెంట్, హిందూ ముస్లిం యూనిట్. ఖిలాఫత్ చెప్పాను కదా, ఖిలాఫత్, ఖిలాఫ్ అంటే ఒకరికి ఎగేన్స్ట్ కి వెళ్ళడం అనమాట. హిందీలో ఖిలాఫత్ ముస్లిం వాడేది, ఖిలాఫత్ అంటే ఎగేన్స్ట్ గా, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎగేన్స్ట్ గా వెళ్ళారు ఎవరు? హిందూ ముస్లిం యూనిటీ మూవ్మెంట్ మొత్తం బ్రిటిష్ ఎగేన్స్ట్ గా వెళ్ళారు. సో ఎగేన్స్ట్ అనేసి ఇక్కడ యూజ్ చేసుకున్నాం, ఎగేన్స్ట్ ఖిలాఫత్ మీరు కోరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వరాజ్, స్వరాజ్ మూవ్మెంట్. ఓకే, నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్ నోట్ చేసుకోండి, నో క్విట్ అగేన్స్ట్ స్వరాజ్. 4 మూమెంట్లు మనం కవర్ చేసేసాం. నెక్స్ట్ ఫాస్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ ఫాస్ట్ అనమాట, ఉపవాసం. ఫస్ట్ టైం ఇండియాలో ఉపవాసం. చూడండి, ఉపవాసం ఇండియాలో అనగానే అహ్మదాబాద్, ఉపవాసం లైఫ్ లో ఫస్ట్ టైం ఎప్పుడు అనగానే సౌత్ ఆఫ్రికా మీకు గుర్తుకు రావాలి. అక్కడ ఫస్ట్ టైం ఉపవాసం చేశారు. ఏంటి అలా అని ఆల్రెడీ నేను ట్రిక్ డిస్కస్ చేశాను ముందు వీడియోస్ లో. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు ఢిల్లీలో, తర్వాత పూణేలో, తర్వాత వార్ధాలో, తర్వాత ముంబైలో. ఇంపార్టెంట్ ఇవి 5 ఫాస్ట్ ఏమొచ్చో ఎలా గుర్తుపెట్టుకోవాలి లొకేషన్ తో నేను చెప్తాను. అదే పున్వం. ట్రిక్ ఏంటి? అదే పున్వం, అదే పుణ్యం లాగా గుర్తుపెట్టుకుంది. పున్వం పుణ్యం, అదే పుణ్యం, అదే పున్వం. అదే ఆ అనగానే మీకు అహ్మదాబాద్, దే అనగానే మీకు ఢిల్లీ, పున్ పున్ అనగా కదా, పున్ అనగానే మీకు పూణే, వా వా అనగానే మీకు వర్ధా, ఎం అనగానే మీకు ముంబై. ఇలాగ మీరు అన్ని లొకేషన్స్ ఫాస్ట్ ఎప్పుడైతే ఉపవాసం చేశారో అన్ని లొకేషన్స్ ఇండియాలోనివి మీరు ఈజీగా అదే పున్వం అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి? సత్యాగ్రహ. ఎక్కడెక్కడ చేశారు? సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం సత్యాగ్రహ. ఇండియాలో ఫస్ట్ టైం, క్వశ్చన్ చూడండి ఎలాగొస్తుందో. లైఫ్ లో ఫస్ట్ టైం సత్యాగ్రహ ఎక్కడ చేశారంటే సౌత్ ఆఫ్రికా. ఇండియాలో ఫస్ట్ టైం సత్యాగ్రహ ఎక్కడ చేశారంటే చంపారణ్, బీహార్ లో. చంపారణ్ బీహార్ లో. నెక్స్ట్ అహ్మదాబాద్ లో. తర్వాత ఖేడా సత్యాగ్రహ గుజరాత్ లో. తర్వాత సాల్ట్ సత్యాగ్రహ దండి మార్చ్. దీని ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా నేను చెప్పాను వీడియోలో. దండి గుజరాత్. ఓకే, నెక్స్ట్ బర్డోలి సత్యాగ్రహ. ఈ 6 సత్యాగ్రహాస్ ని. సో ట్రిక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో చంపా, ఎవరిని చంపా? అహ్మద్ ని చంపా, కసాబ్ ని చంపా. సౌత్ ఆఫ్రికాలో చంపా, ఎవరిని చంపా? అహ్మద్ ని చంపా, కసాబ్ ని చంపా. సో సౌత్ ఆఫ్రికా అనగానే ఫస్ట్ టైం ఎక్కడ సత్యాగ్రహ? లైవ్ లో సౌత్ ఆఫ్రికాలో. చంపా అనగానే మీకు చంపారణ్ బీహార్ గుర్తుకొస్తుంది. అహ్మద్ అనగానే మీకు అహ్మదాబాద్, కా అనగానే మీకు ఖేడా సత్యాగ్రహ ఎక్కడ? గుజరాత్. క్లియర్. నెక్స్ట్ సా మళ్ళీ అనగానే మీకు సాల్ట్ సత్యాగ్రహ. బ సబ్ కదా, బా అనగానే మీకు బర్డోలి సత్యాగ్రహ. సో సౌత్ ఆఫ్రికాలో చంపా, అహ్మద్, కసాబ్ని. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మొత్తం మీకు సత్యాగ్రహ లిస్ట్ గుర్తుకొచ్చేస్తుంది, లొకేషన్. నెక్స్ట్ ఇది అదే పున్వం అని గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్ అన్ని లొకేషన్ గుర్తుకొస్తాయి. నెక్స్ట్ నో క్విట్ అగైన్స్ స్వరాజ్ అని గుర్తుపెట్టుకుంటే మొత్తం మూమెంట్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమైపోతాయి. ఫ్రెండ్స్
ఇంత కష్టపడి బకబక వాగుతున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీరు నొక్కుకుంటున్నారు. బెల్ ఐకాన్ కానీ నొక్కపోతే సబ్స్క్రైబ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రాదు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలియదు అనమాట. మళ్ళీ నెతుక్కోవాలి. మళ్ళీ మీరు ఎప్పుడో వారం రోజులకు నెల రోజులకు వస్తారు, కమెంట్ సెక్షన్ పెడతారు, సార్ ఈ వీడియో చేయండి, అన్న ఈ వీడియో చెయ్యు. ఆల్రెడీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను, మీ ఎవరికి తెలియదు, ఎందుకంటే నోటిఫికేషన్ రాలేదు. ప్లీజ్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, when Gandhiji published Hind Swaraj 1908, గాంధీజీ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు జైలుకి వెళ్ళారు? 1908. ట్రిక్ చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో, గుర్తు చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తే వీడియో లెంతీ అయిపోతుంది. ఎవరైతే చూడలేదు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అవుతుంది. సేమ్ అన్నమాట. ఓకే, ఇలా కోరిలేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, విచ్ పీరియడ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ గాంధీ ఎన్ ఎరా? 1915 to 1948. 1915 అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చిన డేటు. ప్రవాసీ భారతీయ దివస్ 1915. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రవాసీ భారతీయ దివస్ గురించి. చూడండి, జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్. ఎలాగా ఏంటి అనేసి ఆ వీడియో చూసి తెలిసిపోతుంది. ఓకే, సో 1915 నుంచి 48. నెక్స్ట్, ఇన్ విచ్ లాంగ్వేజ్ రోట్ హిస్ ఆటోబయోగ్రఫీ బై గాంధీజీ? గుజరాతీ. అతను గుజరాత్ చెందినవారు కాబట్టి గుజరాతీ మదర్ టంగే కదా అందరికి. నెక్స్ట్, హూ ట్రాన్స్లేటెడ్ గాంధీజీ బయోగ్రఫీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? మహాదేవ్ దేశాయి. మహాదేవ్ దేశాయి ట్రాన్స్లేట్ చేశారు గుజరాతీ నుంచి ఇంగ్లీష్ కి. ఎవరు? మహాదేవ్ దేశాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన దేశీ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ కి మార్చారు. దేశాయి, దేశాయి దేశీ. దేశీ అంటే గుజరాతీ. అతను దేశీ లాంగ్వేజ్ ఏంటి? గుజరాతీ. గుజరాతీ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ కి మార్చారు. దేశీ దేశాయి, దేశీ దేశాయి. ఈ విధంగా మీరు కోలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38, హూ ఆర్ ద సెక్రటరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ మహాదేవ్ దేశాయి? ఇతను డిమైజ్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత అతని సెక్రటరీ ఎవరు? ప్యారే లాల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సపోజ్ ఒక సెక్రటరీ చనిపోయారు, వాళ్ళు ప్యారలల్ గా ఇంకెవరైనా తేవాలి కదా. వాళ్ళు ప్యారలల్ గా అంత బాగా పనిచేసేవారు ఇంకెవరైనా తేవారు కదా. ఒక సెక్రటరీ చనిపోయారు, దేశీ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసే మంచి సెక్రటరీ ఏమో చనిపోయాడు. వాళ్ళు ప్యారలల్ గా బాగా పనిచేసేవాళ్ళు. ప్యారలల్ గా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ప్యారే లాల్. ప్యారలల్ గా వాళ్ళ క్వాలిటీస్ తో సంబంధంగా ఉన్న ఒక ఈక్వల్ పర్సన్ తేవాలి, ప్యారలల్ పర్సన్ తేవాలి. ప్యారలల్ అనగానే మీకు ప్యారే లాల్ గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డిమైజ్ అయిన తర్వాత ఎవరు డిమైజ్? దేశాయి డిమైజ్ అయిన తర్వాత గాంధీ సెక్రటరీ ఎవరు? ప్యారలల్ ప్యారే లాల్. ప్యారలల్ ప్యారే లాల్. ఓకే, what is the real name of Gandhiji's autobiography? The story of my experiment with truth. Already నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. When Gandhi's autobiography was published? 1927 నవజీవన్. ఈ డేట్ ని, ఇయర్ ని, పేరుని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. జస్ట్ రిపీట్ అవుతుంది అంతే. వాట్ వాజ్ గాంధీజీస్ లాస్ట్ వర్డ్? హే రామ్. ఎవరైనా సరే ఈ కలియుగంలో హరే రామ హరే కృష్ణ అనాలి. గాంధీజీ అప్పుడే కలియుగం కాబట్టి, అప్పుడు కూడా కలియుగమే కదా, సో అప్పుడు కూడా హే రామ్ అనే అన్నారు. వెన్ వాజ్ మ్యారీడ్ మహాత్మా గాంధీ? ఏజ్ 13 సంవత్సరాలకే మ్యారేజ్ చేసుకున్నారు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, టెన్షన్ తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోరిలేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 43, వెన్ వాజ్ గాంధీ గ్రాడ్యుయేట్ ఇన్ లా? అతను 22 years ఏజ్ అప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు. సో పుట్టింది ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్పాను. 869 22 కలిపితే 1891. ఓకే, ఇలా విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ వీడియో కంపల్సరీగా చూడాలి, అలాగైతే మీకు నేను చెప్పిన ఈ బాధ అంతా అర్థమవుతుంది. వాట్ వాజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ గాంధీస్ ఫాదర్? మినిస్టర్, దివాన్ ఆఫ్ సిటీ ఆఫ్ పోర్బందర్. గాంధీ ఫాదర్ ఒక మినిస్టర్, గాంధీ ఫాదర్ ఒక మినిస్టర్. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 45, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ ఫర్మ్ ఇన్ సౌత్ ఆఫ్రికా కాల్ టు గాంధీజీ? నటాల్ అని పిలిచేవారు. వెన్ డిడ్ గాంధీ ఫస్ట్ టైమ్ ఆర్గనైజ్డ్ ఏ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ద ట్రాన్స్వాల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్? 1906. ఆల్రెడీ నేను ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 47, గాంధీ అండ్ డాష్ issued the Declaration of Independence on January 26, 1930. ఎవరు గాంధీజీ తరుణ్ ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, హౌ మచ్ లాంగ్ గాంధీ వర్క్డ్ ఆన్ ఫుట్ ఎట్ ద ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ సాల్ట్ మొనోపోలీ అండ్ సాల్ట్ ట్యాక్స్? ఆన్సర్ ఏమంచో 400 kilometers నడిచారు. సాల్ట్ ట్యాక్స్ అగేన్స్ట్ గా
నిరసన వ్యక్తం చేశారు. దాని గురించి 400 కిలోమీటర్స్ నడిచారు. ఫ్రమ్ ఆశ్రమ్ అహ్మదాబాద్ టు దండి ఇన్ 23 డేస్. 23 రోజుల్లో 400 కిలోమీటర్లు నడిచి నిరసన వ్యక్తం చేశారు. సాల్ట్ ట్యాక్స్ కి అగేన్స్ట్ గా. వెన్ గాంధీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. నెక్స్ట్ అప్పుడే వరల్డ్ వార్ 2. నెక్స్ట్ క్రిప్స్ మిషన్. క్లియర్, అర్థమవుతుంది అనుకుంటాను మీకు. వెన్ వాజ్ లాస్ట్ టైం గాంధీజీ రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ 1944 డ్యూ టు నెసెసరీ సర్జరీ అవుతుందని గాంధీజీ రిలీజ్ అయ్యారు. 1944 లో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం జైలుకి వెళ్ళారు, తర్వాత ఇండియాలో ఇక్కడ రిలీజ్ అయ్యారు. అది వేరే, ఇది వేరే. వెన్ వాజ్ గాంధీస్ వైఫ్ డెడ్ 1944 లో గాంధీజీ వైఫ్ ఏమంటూ చనిపోయింది. వేర్ ఈజ్ మెమోరియల్ టు మహాత్మా గాంధీజీ? రాజ్ఘాట్, న్యూఢిల్లీ, ఇండియా. అన్నిటికి నేను ట్రిక్లు ఏం అవసరం లేదు, మీకు జస్ట్ నాలెడ్జ్ తెలిసే ఉంటుంది. నాలెడ్జ్ గురించి చెప్తాను. గాంధీజీ ఫస్ట్ ఫాస్ట్ ఇన్ ఇండియా అహ్మదాబాద్, మీకు ఆల్రెడీ చెప్పాను. గాంధీజీ ఫస్ట్ ఫాస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఫిబ్రవరి 1913 7 days ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది క్విజ్. పీడిఎఫ్ కావాలంటే ఇది రివిజన్ చేసుకోండి, మీకు బాగుంటది. టెలిగ్రామ్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అవ్వలేదో ఇన్స్టాగ్రామ్ లింక్ జాయిన్ అవ్వండి. ఎవరైతే వాట్సాప్ లో జాయిన్ అవ్వలేదో వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి పండగ చేసుకోండి. ప్రతి టాపిక్ లో మీరు ఏదైతే కమెంట్ పెడుతున్నారో అన్ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాత్రం కావాలి. జై హింద్, జై భారత్.